నుంచి పల్లా శ్రీనివాసరావు గారి కుటుంబం సుబ్బలక్ష్మి గారు. మీరు ఇటండి అమ్మ. పాప నేను తల్లి బాగున్నావు? వద్దమ్మా వద్దురా వద్దు మనసు. ఏం పేరు నీ పేరు? సంధ్యానా? మాట్లాడవా? నన్ను గుర్తుపడతా? కొత్తపేట నియోజకవర్గం నుంచి దుర్గా వంశీ గారి కుటుంబం అనుష గారు. ఒకరిద్దరు అక్కడ మీ రామతల్లి మీ ఏమవుతారమ్మా? మీ బావ కట్టాను ఇద్దరు. ఎట్లా జరిగింది ఇది? బైక్లోనా? అయ్యో మిమ్మల్ని ఎంతో చూడాలనుకున్నాం కానీ ఈ రకంగా చూడదు. చాలా థ్యాంక్స్ సార్. మాకు ఇలా రాకపోయినా ఇలా చాలా హెల్ప్ అండి. రేపు వీళ్ళ ఫ్యూచర్కి ఇదే మణికంఠ గారి కుటుంబం మాచర్ల వీరవాణి గారు. కృష్ణ మాట ఏమవుతుంది చూపించండి. జాబ్ వచ్చింది సార్. జాబ్ వచ్చి 1 month అయింది సార్. కోర్టులో వస్తుంటే ట్రాక్టర్ కొట్టేసింది సార్. దారిలో కోర్టుకి వెళ్ళి వస్తున్నారు సార్. డ్యూటీకి వెళ్ళి కోర్టుకి వెళ్ళి వస్తుంది. కోర్టులో ఫస్ట్ 1 month శాలరీ స్లిప్ రాలేదు సార్. శాలరీ స్లిప్ వస్తే నీకు ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలా? మీరు పెద్ద అబ్బాయా? మీ చిన్న ఏం పేరు? మీ పేరు? ఏ గ్రామం ఇది? ధాన్యం అప్పుడు అదే ఉండే అక్కడ 2 గ్రామాల్లో ఈయన చూసుకుంటాడు. మొత్తం దగ్గర ఒక 50 చూసుకోవాలి. ఇటు వచ్చాను. మీరు ఇటు వచ్చాను. రాజేశ్వర గారు ఇటు వచ్చాను. అదేవిధంగా రాజమండ్రి రూరల్ కూర్చున్నా. లక్ష్మీ శంకర గారు. మీకు ఏమవుతుంది? వద్దండి. ఎట్లయింది? యాక్సిడెంట్ అయిందా? ఎవరికి ఏమన్నా మీరు పట్టుకుంటారా? అమ్మకి ఇచ్చండి. యాక్సిడెంట్ అయిందా? ఎంతకాలం జరిగింది? 4 months. ఈ పాప మీరేమవుతుంది అనుకో? మీరు అక్క ఇద్దరేనా? తను ఇంకా పెళ్ళి. మీరేం పని చేస్తారా? ఎక్కడ? మార్కండేలో అక్కడ చేస్తారా? ఓకే. ఎంతలే ఇచ్చారా? ఈసారి గెలిపించండి. చివరిలో జగ్గంపేట నియోజకవర్గం నుంచి అమర సూర్య ప్రకాష్ రావు గారు మన జనసైనికులు. వాళ్ళ కుటుంబం అమర్ శివకుమార్ గారు. మీ నాన్నగారు ఫాదర్ అవుతారా? వద్దమ్మా మాట వద్దమ్మా. రండి క్షమించండి.
ఏడిచ్చిన మీరు రుణం తీసుకురా. ఏమన్నా మాట్లాడు. థ్యాంక్ యూ. 11 మంది కుటుంబాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద వాళ్ళకి చెక్ ఇవ్వడం జరిగింది 5 లక్షల రూపాయల చొప్పున. ఈ 55 లక్షల రూపాయలు ఇందాక అన్నట్టు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం జనసేన పార్టీ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకోగలిగాం. ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాం. పెద్దాపురం, వనపర్తి, రామచంద్రపురం, ముమ్మడివరం, రాజోలు, గన్నవరం, కొత్తపేట, మండపేట, రాజమండ్రి, జగంపేట నుంచి వచ్చిన మీ అందరికీ పార్టీ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కానీ మనం చాలా ఆనందంగా కలుసుకోవాల్సిన పరిస్థితి. దురదృష్టవశాత్తు మనం ఒక నిండు ప్రాణం కోల్పోయి ఇంట్లో మనం ఇలా కలవటం చాలా బాధగా ఉంది నాకు. మీ ఇంట్లో జరిగిన నష్టం, నేను కూడా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు. పార్టీ ప్రారంభించినప్పుడు మన ఇంట్లో కుటుంబ సభ్యులు పోతే మనం ఎలా నిలబడాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టాం. కానీ ఇది ఈ పరిస్థితుల్లో జరగకూడదని కోరుకుంటాం. కానీ ఇది ఎంతో కొంత అండగా ఉండాలి. ఒకవేళ మనం కాలం మన చేతిలో ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఎంతో కొంత అండగా ఉండటానికి పార్టీ తీసుకున్న నిర్ణయం ఇది. జాతీయ స్థాయిలో కూడా ఏ పార్టీలు కూడా ఇలాంటి అడుగులు వేయలేదు. మనస్ఫూర్తిగా మనం గత దశాబ్ద కాలంగా ముందుకెళ్తూ నడుస్తూ ఉన్నాం. అలాంటి మన పార్టీ కుటుంబ సభ్యులకి నష్టం వచ్చినప్పుడు మనం ఎంత కృషి చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని కష్టాన్ని గుర్తించి, ప్రాణ నష్టాన్ని గుర్తించి పార్టీ దృష్టికి తీసుకొచ్చి ఈ ఇన్సూరెన్స్ ప్రాసెస్ని మా పార్టీ దృష్టికి తీసుకొచ్చిన నాయకులందరికీ, నియోజకవర్గపు నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు జరిగిన నష్టం నాకు చాలా బాధ కలిగించే అంశం ఇది. మనస్ఫూర్తిగా భవిష్యత్తులో కూడా మీకు మీ కష్టాల్లో నష్టాల్లో మేము మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంలో కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.